రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణపై నిరసన పేరుతో 2 ఏళ్ల తర్వాత ఇవాళ అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఈ టూర్ను విజయవంతం చేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేయగా ఇటు టీడీపీ కూడా కౌంటర్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ల్యాండ్ పూలింగ్ సమయంలో అరటి తోటలకు నిప్పు పెట్టినప్పుడు రాజధాని గ్రామాల్లో పర్యటించిన జగన్ ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అక్కడ అడుగు పెట్టబోతున్నారు. పూలింగ్ హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని, బలవంతపు భూసేకరణను ఆపాలన్న డిమాండ్లతో ఆయన ఇవాళ పర్యటిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ల కింద ఇళ్లు కోల్పోతున్న వారిని కూడా కలుస్తారు జగన్. నిడమరులో రైతులతో, అలాగే లింగాయపాలెంలో కూలీలతో సమావేశమవుతారు. పూలింగ్ లో భూములు తీసుకున్న తర్వాత కనీసం ప్రభుత్వం చేయాల్సిన హామీలని రైతాంగానికి అందుతుందా లేదా అని చెప్పేసి పరిశీలించడానికి ఏ ఒక్కరోజు కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రులు ఈరోజు హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు పరిగెడుతున్నారు మీరు అక్కడికి? కనీసం రైతులు అడిగే సమస్యలకి కానీ ప్రశ్నలకు కానీ సమాధానం ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం చేయటం మీ సిగ్గులేనితనం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ పర్యటన విజయవంతం చేసేందుకు వైసీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది టీడీపీ. రాజధానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న విపక్ష నేతకు అక్కడ పర్యటించే హక్కు లేదంటోంది అధికార పార్టీ. 98% భూ సమీకరణ పూర్తయిన తరువాత 2% 1300 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. 1300 ఎకరాలు భూ సేకరణ కిందకి వెళ్తున్నాం. అంటే మెజారిటీ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరైనా గౌరవిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయం మీదో ప్రజాస్వామ్యం మీదో అసలు గౌరవం ఉందా లేదా ముందు చెప్పాలి. ఇంకా ఆశ సరిపోదానికి ఏదో రకంగా రాజధానిని అడ్డుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి పేరు ప్రతిష్ట రావటాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చే ఏదో ఒక విధంగా రైతులను రెచ్చగొట్టాలి. అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. ఇదే సమయంలో భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్. దీంతో ఇవాళ అమరావతిలో జగన్ టూర్ ఎలా సాగుతుంది, ఎలాంటి కామెంట్లు చేస్తారు, దానికి అధికార పక్షం ఇచ్చే సమాధానాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది.